ఈ క్రిస్మస్ పర్వదినాన వాస్తవానికి రాజకీయాలు మాట్లాడకుండా ఆ యేసు ప్రభు వారు చూపించిన శాంతి మార్గంలో నడుద్దామనుకున్న క్రమంలో నేడు బీఆర్ఎస్ భవన్లో మరి కేసీఆర్ గారి కొన్ని పెంపుడు కుక్కలు ముఖ్యమంత్రి గారి మీద మరియు కాంగ్రెస్ పార్టీ పాలన మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసినారు. దానికి గాను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత 4-5 రోజుల నుంచి నడిచే తతంగం మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరి 2 సంవత్సరాల తర్వాతనే నిద్రలేసిన, 2 సంవత్సరాలు మొద్దు నిద్రపోయినా, 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చినా అని మీడియా ముఖంగా బహిరంగంగా నేను 2 సంవత్సరాలు ఏం పని చేయలేదు, ఫామ్ హౌస్కే పరిమితమైన అని వారి ప్రెస్ మీట్లో వారి మాటలలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రాష్ట్ర ప్రజలకు వివరించడం జరిగింది. దాంట్లో మాట్లాడుకుంటూ తను చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, నీళ్లకు సంబంధించి వాటి మీద వారు ఎన్నో కామెంట్స్ చేయడం జరిగింది. దానికి గాను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు లేఖ రాస్తే తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు పెట్టి దాని మీద చర్చిద్దాము, దొంగోడో దొరవడో బయట పడుతుంది, మీ లెక్కేందో తెలుస్తాము అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సవాల్ విసిరారు. ఎందుకు లేఖ రాస్తేనే మరి దీని మీద చర్చ అని ముఖ్యమంత్రి గారు అన్నారు కూడా దాన్ని ఒకసారి మనం గమనించాలి. మీరు లేఖ రాస్తే మీరు అసెంబ్లీకి రావాల్సి వస్తుంది. మీరు లేఖ రాయకుండా అసెంబ్లీ సెషన్స్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క అసెంబ్లీ సెషన్కి మీరు రాలేదు, ప్రతిపక్ష నాయకుని పాత్ర మీరు పోషించలేదు. కానీ జీతం మాత్రం బరాబర్ తీసుకుంటారు. ఆ జీతంతో కావాల్సినట్టు మంచిగా తాగుతారు, తింటారు, పండుతారు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినా అంటారు. అసలు ఎక్కడన్నా కానీ అంటే రాజకీయం పక్కన పెడితే ఏ సంస్థలన్నా కానీ ఓ 10 రోజులు ఆఫీస్కి పోకపోతే తన ఉద్యోగం నుంచి అన్నది ఇస్తారు, లేదా దానికి జీతం అన్నీ ఇయ్యరు. 2 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్లో వండు కూడా జీతం తీసుకుంటున్నావు, అయినా నిన్నేమనొద్దు, నిన్ను ఏ మాట అనొద్దు. ఏమనంటే మా బాపును అంటారా, షావు నోట్లో పులి నోట్ల తలబెట్టిర్రు, షావు నోట్ల తలబెట్టిర్రు, తెలంగాణ తెచ్చిర్రు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఈరోజు మరీ విచిత్రం ఏంటంటే 2 పెంపుడు కుక్కలు అంటే ఒకటేమో మా దొరలోంచి పోయింది, ఇంకోటేమో అటు ఇటు తేలుకుంటా కరీంనగర్కి సంబంధించి అక్కడోడు కాకపోయినా మానకొండూరుకి పోయి ఆడ గెలిచింది. 2 పెంపుడు కుక్కలు ఈరోజు ఒకటే బోబో అని మొత్తుకుంటున్నాయి మీడియా పత్రికా సమావేశం పెట్టి. మరీ ఆశ్చర్యం ఏంటంటే ఫస్ట్ దగ్గరకు వద్దాం. రసమై బాలకృష్ణ గారు మానకొండూరు మాజీ శాసనసభ్యులు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుతున్న ఎట్లుందనంటే దయ్యాలు వచ్చి వేదాలు వర్ణించినట్టుంది. వాస్తవానికి ఏం మాట్లాడతారంటే రసమై బాలకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారిని చూడాలంటే పిల్లలు భయపడి అసలు నిద్ర లేవట్లేదంట. మా ముఖ్యమంత్రి గారు చూడనిగా బాగా అందంగా ఉంటారు, కేసీఆర్ గారి లెక్క పౌష్టికాహార లోపంతో ఉన్నట్టు బక్కషిక్ ఉండరు. రేవంత్ రెడ్డి గారిని చూస్తేనే ఓ యూత్ ఫాలోయింగ్, అద్భుతమైన నాయకుడు. ఆయన పర్సనాలిటీ కానివ్వండి, ఆయన స్పోర్ట్స్మెన్షిప్, మొన్న ఫుట్బాల్ ఆడితే కూడా రాష్ట్ర ప్రజలంతా వాహ్ ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి, దేశంలో అసలు ఇటువంటి ఫిట్నెస్ ఉన్న ముఖ్యమంత్రి, ఇట్లా యంగ్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటుంటే పిల్లలు దడుచుకొని లేవట్లేదంట నిద్ర. మరి ఎవరి పిల్లలు? మా రసమన్నకి ఒక ఫ్యామిలీ కాదుగా, ఎంతమందిని మరి వంచిండో తెలియదు అయ్యింది. కానీ కళాకారులను ట్రాన్స్ఫర్ల పేరు మీద, కళాకారులకు ఉద్యోగాల పేరు మీద మరి తెలంగాణ రాష్ట్ర మహిళలను ఎంతమందిని మోసం చేసిండో తెలియని విషయమా? ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు. భలే జోక్ అనిపిస్తుంది నిజంగా. అది కూడా రసమయ్య గారు మాట్లాడడం అయితే భలే జోక్ అనిపిస్తుంది. ఆయన టికెట్ ఇస్తేనేమో కేసీఆర్ గారి మీద పాట పాడతాడు, ఆయన టికెట్ ఇవ్వకపోతేనేమో ఇంకో పాట పాడతాడు. ఆయన వచ్చి కూర్చొని ఈరోజు బీఆర్ఎస్ భవన్లా మరి నేనేమంటున్నా, అన్ని రాష్ట్ర విషయాలు పక్కన పెట్టు, మానకొండూరు విషయమే మాట్లాడదాం. బెజ్జంకి మండలంలో రేగులపల్లి విలేజ్లో దళితుల భూమి కబ్జా చేసి నువ్వు ఒక ఏసీ పెద్ద షెడ్డు కడితివి,
అది కూలగొట్టడానికి పర్మిషన్ వచ్చే పోయి స్టేటస్ కో పట్టుకొస్తుంది. అది కూడా మొన్ననే కొట్టుడు పోయింది. మా కవంపలన్న వెనకబడ్డాడు, గట్టిగా వెనకబడ్డాడు. నాకు తెలిసి ఇంకో 10-15 రోజుల్లో పూట మొత్తం బుల్డోజర్లు పెట్టి కూలగొట్టుడే. దళితుల భూములు కబ్జాలు పెడతావు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపత్ అని ఒక దళిత విద్యార్థిని పట్టుకొని ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. ఏమన్నా 2014 నుంచి 23 దాకా మీ నియోజకవర్గంలో ఎంతమంది దళితుల మీద నువ్వు రౌడీ షీట్ పెట్టినావో తీసుకురా, నేను తీసుకొస్తా, దాని మీద మాట్లాడదాం. మరి అరే రాష్ట్రంలో అడ్డగోలుగా మీ పాలనలో దళితుల మీద అత్యాచారాలు జరుపుకుంటా, లాకప్ డెత్తులు జరుపుకుంటా, విచ్చలవిడితనము, మీ పక్కనే ఉన్న నేరల్లాలో ఇసుక లారీల దాని మీద 9 మంది దళితులను పట్టుకొని తొక్కుతుంటే ఏనాడు నీ నోరు తెరవలేదా నువ్వు? నిన్ను తీసుకొచ్చి ఆ సాంస్కృతిక సారథి చేస్తే మొత్తం ఉన్న ఉద్యోగాలను అమ్ముకుంటేవి. ఇక నువ్వా మాట్లాడేది? పాపం కళాకారులు గజ్జగట్టి డ్యాన్స్ చేసేటోళ్ళందరినీ కన్నేస్తేవి, ఒక్కరిని వదలకపోతేవి. ఎంతమందిని పెళ్లి చేసుకుంటా నువ్వు మోసం చేయలే. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గారి గురించి. ఇంకోటి వచ్చే మా దొడ్లోనే పెరిగాడు, మా దగ్గరనే మా బూట్లు మోసే నాయకుడు చిరుమర్తి లింగన్న. ఇక ఆయన ఇంకో రకంగా మాట్లాడుతుండే. అబ్బాబాయ్ ఏంది ఆ భాష, అయ్యో ఏంది భాష, ఇట్లనా మాట్లాడేది, గిదా చేసేది, మేము వైకుంఠ ధామాలు చేసినాం, మేము మొత్తం పల్లెల్ని ఇది చేసినాం. ఇక ఆయన గురించి మాట్లాడాలంటే ఇంకా నార్కట్పల్లి రోడ్ల ఆయన ఏకంగా శ్మశాన వాటికనే కబ్జా పెట్టాడు. ఆ భూమి కాదు, శ్మశాన వాటికనే కబ్జా పెట్టాడు. ఈ మాట నిజం కాదా? నిజం కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఒప్పుకో. చలో, నువ్వు ఏది కబ్జా పెట్టినవో, ఏ శ్మశాన వాటిక కబ్జా పెట్టినవో నేను ఆ భూమి మీదకి వస్తా, చూపిస్తా. శ్మశాన వాటికలు కబ్జా పెట్టేటోళ్ళు, ఎంగిలి మెతుకులకు ఆశపడేటోళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుకుంటూ ఏంది ఇది, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఎక్కడ పోతుంది? ఎస్, మా ముఖ్యమంత్రి గారు అన్నారు, బరాబర్ అంటారు, తెలంగాణ భాషలో 100% అంటారు. కోపం వస్తుంది, రగులుతుంది. మా ముఖ్యమంత్రి గారికి కోపం రావడంలో తప్పేం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాల కల్పన వస్తుంది, నీళ్లు వస్తాయి. ఆ నిధులతోని మన తెలంగాణ సస్యశ్యామలం చేసుకుందామని అనుకుంటే ఉన్న డబ్బులంతా మీరు దొబ్బిపోయి ఈరోజు అడ్డగోలుగా అప్పులు చేసి ఏం చేసినా రేవంత్ రెడ్డి, ఏం చేసినా రేవంత్ రెడ్డి అని అంటారు వీళ్ళే. గత 10 సంవత్సరాలలో మీరు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే 2 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన మొగోడు రేవంత్ రెడ్డి అని అంటున్నా. దాని గురించి మాట్లాడడానికి ఇలా నోరు ఉండదు. ఏమన్నా అంటే పైనుంచి పాపం నేను మా రసమయ్య అన్నని కానీ మా చిరుమర్తి లింగన్నని కానీ నాకు పాపం అనిపిస్తుంది. ఎందుకంటే పాపం వీళ్ళు మనసుతో మాట్లాడరు, పైనుంచి ఆదేశాలు వస్తాయి. ఆ పైనుంచి ఆదేశాలు రాగానే తప్పదు, మాట్లాడాలి, మాట్లాడకపోతే పార్టీలో స్టాండ్ లేదు. మా వెంకటరెడ్డి బ్రదర్స్ని పాపం మోసం చేసి అక్కడికి పోయిండు, వీడికి వస్తే ఇక డిపాజిట్ కూడా దక్కదు. ఇక ఆడుంటే ఏదో ఒకటి మాట్లాడవచ్చు, చేయొచ్చు, తిరగొచ్చు, 2 పనులు చేసుకోవచ్చు అని తిరుగుతున్నట్టున్నాడు. కానీ మీరు మీ సొంత లాభాల గురించి అని చెప్పి మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టమనగానే పెడితే దయచేసి కంట్రోల్లో మాట్లాడండి. మరి చిరుమర్తి లింగన్న పక్కన నియోజకవర్గంలోనే మరి మరియమ్మ లాకప్ డెత్ జరిగింది, ఒక్కరోజు మాట్లాడలేదే, ఒక్కరోజు నోరు తెరవలేదే. మరి ఈయన నియోజకవర్గంలోనే కొప్పలులో ప్రీతి అని మహిళను చంపేసిర్రు, రేప్ చేసి చంపేసిర్రు. దాని మీద పెద్ద ఎత్తున ఉద్యోగం తీసుకున్నాం. మరి ఎందుకో ఈయన ఒక్కరోజు మాట్లాడలేదే? ఇవి మాట్లాడరు, వీళ్ళకి ఇవి అవసరం లేదు. ఈయనైతే రసమయ్య అయితే ఈయన పొలం కోసం అని ఒక కాలువనే మొత్తం నీళ్ళ మలిపించుకున్నాడు మొత్తం ఏకంగా. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మళ్ళా ఇంకా మా పొట్టిబాస్ ఇంకోరు ఉన్నారు మా సూర్యాపేటకు సంబంధించి, విద్యుత్ శాఖ మంత్రిగా చేసిండు పాపం. ఆ విద్యుత్ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఆయన షాక్ తగిలినట్టుంది, మైండ్ దొబ్బింది ఆయనది. ఆయన ఇంకోటి మాట్లాడతారు, 2 మాటలు మాట్లాడుతారు. ఎవడు రండగాడు, ఎవడు కథ, ఎవరు కార్ఖానా, నువ్వా మాట్లాడేది? జగదీశ్వర్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన మాట్లాడే మాటలేంది, ఆయన కథ ఏంది? 2 మాటలు మాట్లాడుతారు. మా ముఖ్యమంత్రి అంట ఉచ్చ పోసుకుంటున్నాడంట. అంటే మీరు మాటలు మాట్లాడేదేమో 2 గాళ్ళు ఉచ్చ పోసుకుంటారంటేనేమో మేము వినుకుంటా కూర్చోవాలి.
మా ముఖ్యమంత్రి గారేమో ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేసిర్రో వాళ్ళ లాగులలో తొండలు వస్తామంటేనేమో అమ్మకి ఇట్లా మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు? అంటే మీరేమో రండగాలు అనొచ్చు, ఉచ్చ పోసుకుంటారు అనొచ్చు. మా ముఖ్యమంత్రి గారికి షుగర్ లేదు, మీ కేసీఆర్ గారికి ఉంది షుగరు. గంటకు ఒకసారి వచ్చి ఆయన పోతాడు, పోయినప్పుడు ఎలా మా ముఖ్యమంత్రి గుర్తుకొస్తాడు. మా ముఖ్యమంత్రి గారు ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారు, షుగర్ లేదు, బీపీ లేదు, కథ లేదు, కార్ఖానా లేదు. ఆయన ఫిట్నెస్ చూస్తేనే అర్థం కావాలి. మా కేటీఆర్ అంత అందగాడా అని మాట్లాడతారు. ఈ అందాల గురించి, అందాల పోటీల గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కథా కార్ఖానా ఏం లేదు. కేటీఆర్ అందంగా ఉండరా, రేవంత్ రెడ్డి గారు అందంగా ఉండరా అని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఈరోజు మరి అంత డ్రగ్స్ తీసుకొని హీరోయిన్లతోని పబ్బాలు గడుపుకుంటా చేవెళ్ళ ఫామ్ హౌస్లలో తిరుక్కుంటా చేసి అందంగా తయారై ఉంటారు, వాళ్ళ కోసం ఫిట్నెస్ తయారై ఉంటారు. కానీ మా ముఖ్యమంత్రి అట్లా కాదే. మా ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ గారు మీరు రండి, డ్రగ్ టెస్ట్ చేయిద్దాము, నా బాడీలో మీ బాడీలో ఉన్న బ్లడ్ నమూనాలు ఇద్దామంటే అక్కడి నుంచి అక్కడికే పారిపోయాడు. మూతిమే మీసం లేని బోడలింగం గాడు ఆడు మా ముఖ్యమంత్రి గారితో ఇదేదో తేడా పెట్టి చూపిస్తున్నారు. అంటే ఎప్పుడు కానీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో కూడా దళితులనే ముందట పెట్టి కేవలం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులను అడ్డం పెట్టి పూర్తి స్థాయిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో దళితులను అడ్డం పెట్టిండు. ఆ రోజు గజ్జగట్టినా, పాట వాడినా, గొంతెత్తినా ఆ రోజు దళితులే ఉండే. ఈరోజు ప్రతిపక్ష పాత్రలో వచ్చినప్పటికి కూడా ప్రెస్ మీట్లలో ఎవరు మాట్లాడుతున్నారు? అదే గాదర్ కిషోర్ మాట్లాడతాడు. ఇప్పుడు రసమై గాదర్ కిషోర్ మాట్లాడుతుంటే ఊకే ప్రీతమొత్తుడు గట్టిగా వేస్తున్నాడు అని కొత్తగా రసమైని ఈయన దింపిరు, మా శ్రీమతి లింగన్న దింపిరు. ఇంత కిషోర్ అన్న బెస్ట్ చూసుకుంటే, ఒట్టి ఇసుక దందా, దొంగ నోట్ల దందా అక్కడ. కానీ ఇక్కడైతే ఏకంగా ఒకరైతే పూర్తిగా హ్యూమనైజరు, ఎంతోమంది అమ్మాయిలను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిన ఒక వ్యక్తి, ఇంకోరేమో ఏకంగా శ్మశానాలు కబ్జా పెట్టిన వ్యక్తి, మా దొడ్లో పెరిగి ఆ దొడ్లోకి పోయిన వాళ్ళు ఈరోజు వీళ్ళతోని మళ్ళీ అంటే దళితులతో తిట్టిపియాలి, దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి. కేసీఆర్ గారు దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీకు ప్రతిపక్ష నాయకుని పాత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినారు. రండి అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి. మీకు చేత కాకపోతే దయచేసి మీరు పనిచేయట్లేదు కాబట్టి, మిమ్మల్ని గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కనీసం మీరు పర్యటించట్లేదు కాబట్టి, ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి, వెంటనే మీరు మీ జీతం ఏదైతే తీసుకుంటారో ఇంట్లో వండుకొని ఆ జీతం ప్రభుత్వానికి ఇవ్వండి. కనీసం ప్రజలకన్నా కానీ ఉపయోగపడుతుంది. ఈరోజు మేము గా సుక్క గీ సుక్క అన్ని సుక్కలు మావే అని, అన్ని సుక్కలు మావే, అన్ని సుక్కలు మావే. కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు మా వాళ్ళే, కాంగ్రెస్ రెబల్స్ మా వాళ్ళే. మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరన్నా అభివృద్ధి కోసం అని చెప్పి మా దగ్గరికి వస్తే కూడా ఆహ్వానించుకొని ఆ సుక్కలు కూడా మావే. ఇప్పుడు ఏం చెప్పురు, ఇక కథ ఏం చెప్పురి? మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు తాగుతారు, మీ అన్న తాగడా, మీ తమ్ముడు తాగడా, మీ ఇది తాగడా? ఈ తాగుడే మీ జీవితం అంతా తాగుడే. ప్రతి ఒక్క పల్లెని పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసినాము. ఏం చేసిరు? ప్రతి ఒక్క పల్లెకి బెల్ట్ షాపు తీసుకుపోయారు. ఆడ తాగి చచ్చిపోతే వైకుంఠధామం కట్టిర్రు. ఇవి రెండు తప్ప ఇంకేం చేసిరు మీరు? ఇంకేమైనా చేసిరా? కనీసం సర్పంచ్లకు నిధులు ఇచ్చిండ్రా? సర్పంచ్లు ఉరేసుకొని చచ్చిపోయారు కదా, బిల్లులు ఇయ్యాక సర్పంచ్లు ఉరేసుకొని చచ్చిపోయారు కదా. ఇది నిజం కాదా తెలంగాణ రాష్ట్రంలో? ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు రసమై బాలకృష్ణ గారు మరియు మా చిరుమర్తి లింగన్న గారికి ప్రత్యేక హెచ్చరిక. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది పెద్ద ఏం లేదు, ఆయనకి జర దిమాగ్ అవుట్ అయిపోయింది, ఆయనకు అర్థం కావట్లే, వయసు మీద పడుతుంది, ఏమవుతుంది ఏం కథ. 100% తెలంగాణ ప్రజల పక్షాన తిట్టుడు కాదు, బరిగే పట్టుకొని కొట్టుడు కూడా ఉంటుంది. మీరు చేసిన ఈ అరాచకాలు ఏవైతున్నాయో అవి బయట పడుతుంటే రక్తం మరుగుతుంది. మీరు చేసిన స్కామ్స్, మీ జేబులలో పెట్టుకున్న డబ్బులు, విచ్చలవిడిగా మీరు చేసిన దోపిడీ అవి చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్టుడుగుతుంది రక్తం. ఇవన్నీ బయట పెడతాం. ఇంకా ఏమనంటే ఫార్ములా రేసు పెడతారు. ఫార్ములా రేసు మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ప్రైవేట్ అకౌంట్లలో ఏమని చెప్పినా డబ్బులు ప్రజల సొమ్ము, దాని మీద విచారణ జరుగుతుంది. ఆయన అరెస్ట్ కోసం అని చెప్పి కూడా పూర్తి రంగం సిద్ధమైంది. ఆయన తప్పు చేసినోడు జైల్లోనే ఉండాలి. వీళ్ళందరూ వాస్తవానికి
అంటే నిజంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు మొదలైతే నాకు తెలిసి చెర్లపల్లి జైలు సరిపోదు. అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్ని ఏ విధంగా అయితే మీరు మల్లన్న సాగర్కి 123 జీవో అని తీసుకొచ్చి ఎకరానికి 10 లక్షలు ఏమో ఇచ్చి తీసుకున్నారు కదా, కేసీఆర్ గారి ఎర్రవల్లి ఫామ్ హౌస్ని అదే 10 లక్షలకు ప్రభుత్వం తీసుకుంటుంది. అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక జైలు కడుతుంది, కట్టి అదే దాంట్లోనే బంధించి పెడతాం. మీరు మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం లేదు. ప్రజా ఉద్యమాలు చేస్తారంట, వీళ్ళు ఏం ఉద్యమాలు చేస్తారు? నీళ్ళ మీద చర్చకు రండి. ఫస్ట్ మా ముఖ్యమంత్రి గారు ఆషామాషి కాదు, అదొక ఫైర్, టచ్ చేస్తే డైనమైట్ లెక్క బ్లాస్ట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండుర్రి. రేవంత్ రెడ్డి గారు శబదం పట్టిర్రు. 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఇది జరగబోతుంది. మీరు ఎన్ని కళలు కనుకోరి, ఎంతనో మాట్లాడుకోరి. అందరు నిద్ర వండుకొని లేచి మెల్లగా ఏం జరిగింది ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చూడండి. ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి మీరు మమ్మల్ని విద్యకు దూరం చేసిర్రు, KG to PG ఇస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు KG to PG దాకా విద్య రావాలి, అది కూడా SC ST BC మైనారిటీ అందరు పేదలు ఒకటే గొడుగు కింద చదువుకోవాలని చెప్పి ఆ సమానత్వం అయితే ఈరోజు క్రిస్మస్ రోజున జీసస్ క్రైస్ట్ ఏ విధంగా అయితే సమానత్వాన్ని కోరుకున్నాడో, కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం ద్వారా అందరూ విద్యార్థులు ఒకటే గొడుగు కింద ఉండాలని చెప్పి ఈరోజు వారి మార్గంలో వారి అడుగుజాడలో నడుస్తుంది. ఏదో దేవుడు శాంతి గురించి మాట్లాడినాడో, ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా ఆఖరికి క్రిస్మస్ అనే రోజు కూడా మర్చిపోకుండా దాన్ని మొత్తం మర్చిపోయి ఇక కూర్చొని మా ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పని పెట్టుకున్నారంటే ఇంతకంటే సిగ్గుతత్వం, ఇంతకంటే దిగజారుతత్వం ఇంకోటి ఉండదు. ఇద్దరికి కూడా హెచ్చరిస్తున్నాం. దయచేసి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారిని అడ్డగోలుగా విమర్శిస్తే ఏదో మీరు లీడర్లు అవుతారో అనుకోకుండ్రి. మీ బ్యాక్గ్రౌండ్ ఏందో ప్రజలకు తెలుసు, అందుకే మిమ్మల్ని ఓడగొట్టిర్రు. ఇప్పటికన్నా మీ అహంకారం తగ్గించుకోండి. మా ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మా ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా అవసరంలే, మేము చాలు. మొత్తం పూర్తి స్థాయిగా మా రసమయ్యన్న ఇంటి ముందట ఎవరెవరిని మోసం చేసిండో అందరు వేసుకొచ్చి ఒకటే రోజు ధర్నా పెడతా. మొత్తం అంతా ఆల్ లేడీస్ 1 షాట్. ఇక మా లింగన్న ఎంతమంది అయితే పొంతలు ఉన్నాయో ఆడ, ఎంతమంది అయితే పాతి పెట్టుకుర్రో ఆ కుటుంబాలు అందరూ పట్టుకొచ్చి నీ ఇంటి ముందు ధర్నా పెడతా. ఇవన్నీ దయచేసి జాగ్రత్తగా మీరు ఒక ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు మీ దిక్కునే అనేది మర్చిపోకండి. ఇటువంటి బ్రోకర్ గాళ్ళు మా ముఖ్యమంత్రి గారి మాట్లాడితే నిజంగా కూడా ఈరోజు నాకు ప్రెస్ మీట్లా చాలా నవ్వు వస్తుంది. ఇటువంటి జోకర్ గాళ్ళు ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. మీరు వెంటనే దయచేసి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీ కథ ఏంది, మీ కార్యక్రమం ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ కథ ఏంది, మీరు స్థాయా మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే స్థాయా అనేది మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.